ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ కోల్కతా జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 31వ మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ని తలపించే రేంజ్ లో జరిగింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఆఖరి ఓవర్ చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని అభిమానులు నరాలు తెగే ఉత్కంఠతో చూశారు. ఒక్క బంతికి ఒక్క పరుగు చేయాల్సిన స్థితిలో బట్లర్ అద్భుతంగా ఆ ఒత్తిడిని అధిగమించి తాము ఎందుకు టేబుల్ టాపర్ అనేది రుజువు చేశాడు. కోల్కతా తరపున సునీల్ నరేన్ సెంచరీ చేయడమే కాకుండా బౌలింగ్ లో 2 వికెట్లు కూడా పడగొట్టి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టగా అతడి ప్రదర్శనకి మించిన ఆటతో బట్లర్ ఈరోజు సెంచరీ చేసి ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఇలాంటి ఓటమి ఎటువంటి కెప్టెన్ కి అయినా చాలా బాధాకరమే. ఇక మ్యాచ్ అనంతరం కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు ఓడిపోతామని అస్సలు ఊహించలేదు. క్రికెట్లో ఎమోషన్స్ ఎప్పుడూ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటాయి. అయితే ఇది జీర్ణించుకోవడం చాలా కష్టమే. ఇక సునీల్ నరేన్ మా జట్టుకు ఒక ఆస్తి లాంటివాడు. అతడు ఈరోజు బ్యాట్తో అలానే బాల్తో చేసిన ప్రదర్శన చాలా ప్రశంసనీయం. అతడు అవుట్ అయ్యాక కొద్దిగా మా పరుగుల వేగం తగ్గింది. అయితే మా బౌలర్లు కూడా మా లక్ష్యాన్ని కాపాడేందుకు చాలా అద్భుతంగా పోరాడారు. కానీ రాజస్థాన్ జట్టులో కీలక వికెట్లు తీయగలిగాం, కానీ బట్లర్ని అవుట్ చేయలేకపోయాం. అతడే మా గెలుపుని లాగేసుకున్నాడు. గాయం నుండి తిరిగి వచ్చిన సింహంలా ఈరోజు మమ్మల్ని బాధేశాడు. అతడు చాలా తెలివైన మరియు ధైర్యవంతమైన ఆటగాడు. చివరి వరకు క్రీజులో నిలిచి మా గెలుపుని మాకు దూరం చేశాడు అని ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.